అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి కైఫాంలో ఒక స్పెషల్ ప్లేస్లో వచ్చామండి. ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 7 డైనాసిటీస్ గురించి ఇక్కడ ఒక పెద్ద షో కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇది చాలా స్పెషల్ మాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, అంత చాలా స్పెషల్ మాట. సో ఈరోజు అయితే ఇక్కడికి వచ్చాం. లోపల ఏమేమి ఉంటాయో, అంత ఏ షోస్ ఉంటాయో, అంత కైఫాంగ్ గురించి స్పెషల్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. వెనకాల ఒక మంచి మ్యూజిక్ ఒకటి ప్లే అవుతుందండి, కాకపోతే కాపీ రైట్స్ వచ్చేస్తుంది. సో దానివల్ల తీసేయాల్సి వచ్చింది, ఏమనుకోకండి. ఇదే అయితే ఎంట్రన్స్ మాట అండి. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. ఆ చెక్కింగ్లో మనం వాళ్ళకి టికెట్స్ చూపిస్తే మనల్ని లోపల స్కాన్ చేసి ఎంట్రన్స్ ఇస్తారన్నమాట. అయితే ఈ ప్లేస్కి, ఈ సర్టెన్ ప్లేస్కి 3 రోజులు ఒక్క టికెట్ మీద రావచ్చు నార్మల్గా అయితే. కానీ ఇలాంటి పండుగ వాతావరణంలో మాత్రం ఒక రోజు టికెట్ ఒక రోజుకి మాత్రమే ఉంటుంది అన్నమాట. అదిగోండి నేను తీసుకున్న టికెట్, దానికి ఇచ్చిన తర్వాత స్కాన్ చేసింది, చింపేసింది, ఇచ్చేసింది, ఇంకా మన లోపలికి వచ్చేసాం అన్నమాట. ఇదొకటి మెటల్ డిటెక్టర్ అన్నమాట. నేను వేసుకున్న అన్ని మెటల్లే, మళ్ళీ అందులో డిటెక్ట్ ఏం చేయలేదు. మరి ఎందుకు పెట్టాడో అర్థం కాదు. ఇంకో వచ్చేసింది ఉడతా. నేను ఎప్పుడు దాన్ని ఉడతా అంటా అండి, ఏమనుకోకండి. తనకు కూడా తెలుసు. అది ఇదిగోండి, ఇది మా కెమెరామ్యాన్ అన్నమాట. ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి, చూడండి. ఇది మాట లోపల ఉన్న ప్లేసులు మాట. ఇవి నైట్ టైం వచ్చే రంగులుగా వెలుగులతో ఉంటుంది అన్నమాట. మార్నింగ్ అయితే ఇదివరకు పల్లెటూరు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అంటే పల్లెటూరు కాదు, చైనా ఎలా ఉండేదండి. ఇదిగోండి మేము మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల రావగానే ఫుల్ ఆకలేసింది. కేఎఫ్సీలో దంచేసాం అనుకోవచ్చు. ఇదేంట్రా బాబు లోపలంతా చైనా పాద్ద అంటున్నారు, వెనకాల గోడ ఉంది కంటే అదే పాద్ద. ఈ బరకలు కొత్తయ్యా, ఏం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను తినాలి. ఇక్కడ మేము ఒక ప్లేస్లో ఆగామన్నమాట. ఇక్కడ ఏదో జరుగుద్ది అంటున్నారు, ఏదో పర్ఫార్మెన్స్ అన్నమాట. రోడ్డు మీద రోడ్ షోస్ చేసుకుంటే వెళ్ళిపోతారండి. అంటే రాజులు ఇదివరకు ఎలా తిరిగేవాళ్ళు, జనాలు ఎలా ఉండేవాళ్ళు, అదనమాట. ఇప్పుడు మేము ఒక చోట ఆగామన్నమాట. ఎందుకు ఆగాం కూడా మాకు తెలియదు ప్రస్తుతానికి. జనాలు అయితే మొత్తం చాలామంది ఉన్నారు. జనం అయితే మొత్తం చాలామంది ఉన్నారు, చూద్దారండి. ఈ ఎండ మొత్తం చాలా గట్టిగా ఉందండి, వేడి బ్రెయిన్లో చంపేస్తుంది. చూస్తుండగానే ఒక పెద్ద క్యూ ఫామ్ అయిపోయింది. మొత్తం జనాలు, నా వెనకాల చాలా మంది జనాలు ఉన్నారు. మా ఎదురుకాల నుంచి వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది, అందరితో కలిసి వచ్చాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఒక షో జరుగుతుంది అన్నమాట. ఆ షోని గురించి మేము వెయిట్ చేయాలి, దాని మించి ఏం లేదు. అయితే ఇదిగోండి వాళ్ళు వచ్చే సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట. ఇదిగోండి మా ఫ్రెండ్, ఈ అమ్మాయి కూడా. ఈ అమ్మాయి పేరు లెనిన్ అంటాం మేము తనని. లెనిన్ హాయ్ అబ్బా, అంతే. మా చాలా 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 సిగ్గుమాట తనకి మామూలుగా. అదిగోండి ఇప్పుడు ఏంటంటే ఇదివరకు రాజులు ఇదివరకు అంటే ఎలాగ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవారు అది మాట. ఇది కూడా మా కెమెరామ్యాన్, వీడు వెనకాల ఉన్నాను మా తెలియదులేండి. కెమెరామ్యాన్ తన్నే అడుగుతాను. 这是什么你知道吗？我们现在以后干的是什么东西？我们应该是在看包大人。OK。నేను తన చైనీస్లో అడిగాను అనమాట. మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఇదివరకు రాజుగారులు వాళ్ళు ఏంటంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేశారు అనేది మనకు కాన్సెప్ట్ చూపిస్తారన్నమాట. అంటే రోడ్డు మీద రాజుగారు వెళ్ళిపోతానికి ఒక ప్రాబ్లం అయితే ఏదో జరిగింది. ఆ ప్రాబ్లం గురించి, ఈ ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్ వాళ్ళ దగ్గర వాళ్ళు బీర్ తాగేసి, ఆ బీరో ఏదో తాగేసి, వైట్ వైన్ తాగేసి డబ్బులు కట్టుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళేమో నేను ఫ్రీకి ఇచ్చాను తాగాను రా బాబు, నువ్వెందుకు ఇప్పుడు ఎందుకు డబ్బులు అడుగుతున్నావు అంటే, అబ్బా అదేం కాదు, నువ్వు తాగావు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, ఇది మాట. అంటే ఇది ఒక ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేసింది వాళ్ళ రాజుగారు రాకముందు. ఇప్పుడు మినిస్టర్ మాట అండి, రాజుగారు కాదు మినిస్టర్ వచ్చాడనమాట. ఇప్పుడు ఆ మినిస్టర్ సాల్వ్ చేస్తాడనమాట వీళ్ళిద్దరు ప్రాబ్లమ్. అదిగా అబ్బాయి నువ్వు ఇప్పుడు అది తాగాను అంటున్నావు, వీళ్ళేమో ఫ్రీగా ఇచ్చాను అంటున్నారు. అదిగోండి మాకు తీసేసుకుని తాగేశారండి బాబు, మాకు డబ్బులు ఇవ్వట్లేదండి, డబ్బులు ఇవ్వమంటే వెళ్ళిపోతున్నారు అంటున్నారు. సో వీళ్ళేంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తే నవ్వుకుంటారు కొంచెం. ఏంటంటే నువ్వు తాగావు కదా, తాగాను, బాగుంది కదా, బాగుంది, అయితే నువ్వు దానికి ఇచ్చేయాలి, ఏదేదో పిచ్చగా చేసి మొత్తానికైతే ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అది మాట, ఇంకేం కాదు. మీరు అనుకోవచ్చు అదేంటి అంత సిల్లీగా సింపుల్గా అవగొట్టేశాడని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఏంటంటే ఇదివరకు రాచరికం కాలంలో ఇలాగే ఉండేమాట, అప్పటికప్పుడు స్పాట్ డెసిషన్స్ అన్నమాట. అంటే నువ్వు తాగావు కాబట్టి నువ్వు డబ్బులు కట్టేయాలి. నువ్వు తానేమన్నా అంటే నువ్వు తాగిన వైన్కి డబ్బులు కట్టక్కర్లేదు, కానీ నువ్వు వాడిన గ్లాస్కి మాత్రం రెంట కట్టమన్నాడు అనమాట. అది చివరికి ఓకే, అది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా నడుద్దామని వెనక్కి తిరిగితే ఆ బ్రిడ్జ్ అంతా నిండిపోయారు జనం. నాకైతే చాలా భయం వేసిందండి, ఎందుకంటే ఆ బ్రిడ్జ్ నుంచి ఆడని కింద పడతారేమో అని చెప్పేసి. జనాలు అయితే చూసుకుని వెళ్ళిపోతారు. నాకైతే మసాజ్ మామూలుగా కాదు అసలు. ఇంకా పక్క నుంచి అయితే ఘాట్స్, ఇదిగోండి పక్కన సరస్సు, ఇదంతా ఇదివరకు ఇలాగే ఉండేది అన్నమాట. సిటీ అంతా ఇలా ఉండేది పురాతన కాలంలో. అయితే ఆ పక్కన సరస్సు,
ఇవన్నీ మాట బిల్డింగ్స్ ఒక పెయింటింగ్ ఆధారంగా చేసి ఇదంతా కట్టేశారంట. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు ఆ టైంలో. కాకపోతే వీళ్ళకి ఒక పెయింటింగ్ దొరికింది. ఆ పెయింటింగ్ ఏంటంటే చాలా చాలా పాత పెయింటింగ్ మాట, లాంగ్ టైం పెయింటింగ్ మాట. ఆ పెయింటింగ్ని చూసి కట్టేశారు. అసలు ఆ పెయింటింగ్ ఏంటో, దాని గోల్ ఏంటో అది కాసేపు అయిన తర్వాత మా ఫ్రెండ్ అడిగి చూపిస్తానండి. ఇప్పుడైతే మేము ఒక చిన్న షాప్లోకి వెళ్ళాం. ఆ షాప్లోకి వెళ్తే ఏంటంటే రకరకాల, అంటే ఇదివరకు ఎలాంటి షాపింగ్లు చేసేవారు అవన్నీ ఉన్నాయి. దాంతోపాటు మోడర్న్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి వెనకాల నుంచి చూస్తే మీకు కనిపిస్తున్నాయండి. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ల మీద పెట్టుకుంటాను చూడండి, అలాంటివి మాట. ఇవైతే చాలా బాగున్నాయి యాక్చువల్లీ. మీకు అలా అనిపించిందో చెప్పండి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించేద్దాం. దానికి పెద్ద కష్టమేం కాదు అది. ఇదిగోండి ఇది వచ్చేసి ఇదివరకు రిక్షా మాట, రిక్షా వాళ్ళ ఆ టైంలో రిక్షాలు ఇలా నడుపుకుంటూ వెళ్ళేవాళ్ళు అన్నమాట. మీరు అనుకోవచ్చు ఎక్కిపోయావా అని చెప్పేసి. కాదంటే బాబాయ్ బుక్ చేసుకోవాలండి, మాకు ఇప్పుడు టైం లేదు, అది బుక్ చేసుకుంటే కానీ అవదు మనకి. ఇంకా అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం. ఎండకైతే కందిపోతున్నాం అండి ఒక రేంజ్లో చెప్పాలంటే. తనకైతే అలుపు వచ్చేసింది వెనకాల. ఇదిగోండి రిక్షా వాళ్ళ. మీరు అనుకోవచ్చు అదేంటి మీరు బుక్ చేసుకోవచ్చు కదంటే. అక్కడ కొంతమంది జెండా అట్టుకుని నడుచుకుంటూ వస్తారు, మీరు గమనించారో లేదో. వాళ్ళు బుక్ చేసుకుంటారు అన్నమాట. మనం కావాలంటే బుక్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు దొరికితే ఒకవేళ లక్కీ. కానీ ఇంతమంది జనంలో దొరకడం అంటే అబ్బే అది ఆల్మోస్ట్ నియర్ టు ఇంపాసిబుల్. ఇది నైట్ టైము మార్నింగ్ 2 వ్యూస్ మీరు చూడాలండి. నైట్ వ్యూ వచ్చేసి ఇంకా అదిరిపోద్దన్నమాట, మామూలుగా ఉండదు అసలు. ఇంకా మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతాయన్నమాట. మీరు చూస్తూ ఉంటారు కదండి. ఇదివరకు మనకి ఏదన్నా తీర్థాలు కానీ ఏదన్నా అదే ఏదో గ్రామ దేవత ఏదన్నా జరిగినప్పుడు గరగలు అది ఇది డ్యాన్స్లు అవి ఉంటాయి కదా, అలాగే వీళ్ళు క్రియేట్ చేశారన్నమాట. ఓకే ఇదిగో మా టైంలో ఇలాంటివి జరిగేవి. ఒక్కొక్క చోట ఒక్కొక్క షో పెట్టారు, మనం వెళ్ళి చూడొచ్చు ఆ షో. లోపలైతే ఏం కనిపించట్లేదండి, చాలా మంది కొమ్ము కూడిపోయారు. సో ఇంకోటి ఏమో చూద్దాం, ట్రై చేద్దారండి. ఇంకా పక్కన చూడండి ఇవన్నీ తినేమాట. అంటే అక్కడ ఇదివరకు టైంలో ఏ ఫుడ్స్ ఉంటే అవే అండి. మీ కనుక నాకు KFCయే కావాలంటే బయట తినొచ్చు. మీరు గమనించారు లేదో, చాలామంది ఆ ట్రెడిషన్ని గౌరవించి ఆ పురాతన కాలపు టైంలో ఉన్న డ్రెస్సులు మాత్రమే వేసుకు తిరిగారండి. నాకు కూడా ఒక అనిపిస్తుంది ఏంటంటే మన లంగా ఓని కల్చర్ ఇవన్నీ డిసప్పేర్ అయిపోతున్నాయి కదా. అలాంటి కల్చర్ని మనం కూడా కాపాడుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో చూడండి పండుగలు వచ్చాయనుకోండి, బార్లకు వెళ్ళిపోతారు, పార్టీలు అంటారు, అది అంటారు, ఇది అంటారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళ ఈ విషయంలో మాత్రం వీళ్ళ దగ్గర నుంచి మనం కొంత నేర్చుకోవాలండి. ట్రెడిషనల్ అంటే మనకి లంగా ఓని కట్టుకుని ఎక్కడ కనిపించారండి? నాకైతే ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు. లంగా ఓని అనేది మిస్ అయిపోయింది, రకరకాలు మిస్ అయిపోయాయి. జడగంటలు అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కూడా లేరు, అలాగైపోయింది. వీళ్ళు చూసారా ఇదివరకు వాళ్ళు తాగే కప్పులు, అయ్యే ఇదివరకు వాళ్ళు వాడే దువ్వాన్లు, ఇక సిల్వర్ మాట. అంటే బంగారం కన్నా వీళ్ళు సిల్వర్కి విలువ ఎక్కువ ఇస్తారండి. మీరు అనుకోవచ్చు ఎందుకని. సిల్వర్ అంటే బాడీలో ఇదేమంటారు రక్త ప్రసరణ బాగా అవుతుంది అన్నమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ సూపర్బ్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళందరూ సిల్వరే వాడేవారు అన్నమాట ఇదివరకు. సిల్వర్ తర్వాత పింగాణి వచ్చింది. ఐ మీన్ దట్ వాట్ ఈస్ దట్ కాల్, ఏమంటారండి పింగాణిని? చైనా వచ్చింది. సో అది మాట చైనాని క్రియేట్ చేసింది. అది ఆ ముక్కు మాత్రం, ఎందుకంటే వీళ్ళే చెప్పారు ఆ ముక్కు. మీరు చెప్పండి కామెంట్లో, చైనాని క్రియేట్ చేసింది ఇండియానా ఇక్కడ? ఎందుకంటే చైనాని మన ఇండియాలో వాళ్ళు నేర్చుకున్నారు అని చెప్పేసి కొన్ని చోట్ల చదివాను నేను, కానీ అంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఇదిగోండి ఇది చూసారా, ఇది రాజముద్ర అన్నమాట. అంటే రాజుగారు లోపలికి రావడానికి అదే మెయిన్. ఇది ఉంటుంది చూడండి, ఆ మూవీ ఉంటుంది చూడండి సలార్ మూవీలో లోపలికి వెళ్ళడానికి బయటకు వెళ్ళాలి పెద్ద గేట్ ఉంటుంది చూడండి, అదే గేట్ లా ఉంటుందండి ఇది, అంత పెద్దది. ఇదేంటనుకున్నారు, బయట అమ్మే ఒక ఏమంటుంది ఒక ముద్దపప్పులా ఉంటుంది అన్నమాట. దాంట్లో వేసిస్తారు, అంటే సేమ్ బొబ్బట్ల టేస్ట్లో ఉంటుంది అన్నమాట కొంచెం. నేను అంత బాగోదులేండి. ఇదిగోండి ఇది మాట. మన సలార్ గారి లోపల రావడానికి గల కారణం ఇదే. ఇంకా సలార్ గారి లోపల రావడానికి అంత పెద్ద ఏమంటారు డోర్ మాట. ఏంటండి బాబు సడన్గా తిరిగి మర్చిపోతున్నాను, ఏమనుకోకండి. ఇదిగోండి లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మన ప్రభాస్ రేంజ్లో లోపలికి అడుగెట్టేసాం. సో ఇప్పుడు చూద్దారండి ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ అన్నీ తినేవన్నమాట. ఇప్పుడు దాకా అక్కడ అన్నీ ఏం చూసాము, అక్కడ కొన్ని మామూలుగా తినేవి చూసాము, అంటే బయట తినే ఫాస్ట్ ఫుడ్స్ చూసాం. ఇక్కడికి వస్తే ఏంటంటే రెస్టారెంట్స్ అన్నమాట. అంటే లోపల కూర్చొని మనం తినొచ్చు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే టీ అయితే మనకు చాలా స్పెషల్. ఇట్స్ వెరీ ఏన్షియంట్ టైమ్ ప్లేస్. సో లాట్ ఆఫ్ ఏన్షియంట్ స్ట్రక్చర్స్ ఆర్ some kind of what is that called, traditional things are there everywhere. We can eat and we can play and you can feel that how the people used to live in before place. So
ఇప్పుడైతే మీరు చూడండి, ఇదిగోండి అక్కడ పక్కన గొడుగులు పట్టుకుని ఉంచాలని చూడండి. ఆ గొడుగులు ఇదివరకు వాళ్ళ టైంలో వాడిన గొడుగులు మాట, పేపర్తో చేసిన గొడుగులు మాట అవన్నీ. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇది మన కొండపల్లి బొమ్మలు ఏదో చెక్క బొమ్మలు చేసేవాళ్ళు చూడండి, అలాగే ఇది కూడా ఒకటి మట్టి బొమ్మలు అన్నమాట. వీళ్ళు ఏంటంటే మట్టితో అప్పటికప్పుడు మీకు కావాల్సిన విధంగా రంగులతో చూసి మట్టితో తను తయారు చేసి ఇచ్చేస్తాడు. అలా మీకు తయారు చేసి కావాలి ఆ బొమ్మ అంటే మీరు కట్టాల్సిన 10-25 ఏళ్ళు, 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు ఉంటుంది అన్నమాట. అప్పటికప్పుడు మనం చేసిస్తాడు. అది ఎండిన తర్వాత పైకి కిందకే కదులుతుంది అన్నమాట. ఇలాంటి బొమ్మల గురించి మీరు విన్నారా? ఎందుకంటే నేను చిన్నప్పుడు అయితే ఎప్పుడు వినాయక చవితి అప్పుడు చాలా బొమ్మలు మేమే చేస్తూ ఉండేది, అలా ఉండేది. దానికి తప్ప నాకు మట్టి బొమ్మలు చేసినట్టు నాకు గుర్తులేదు. కానీ ఇది వీళ్ళు మాత్రం భలే చేస్తున్నారండి. మట్టి బొమ్మలు మాత్రం కల్చర్ అనేది ఒక రేంజ్లో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈరోజు మాత్రం నేనే వీడియో తీసి చూపిద్దామని చూపిస్తున్నాను. మా వాళ్ళు తీసిన వీడియో నేను తర్వాత చూపిస్తానండి. చూసారా ఎంత బాగున్నాయో ఆ బొమ్మలు. మన ఏ బొమ్మలు కావాలితే ఆ బొమ్మలు మాట. ఒకవేళ మన ఫేస్ చూసి మన ఫేస్ ఇదే ఓల్డ్ డ్రెస్లో ఎలా ఉంటుందో అలా చేసి ఇచ్చేస్తాడు మనకి. అది దాని స్పెషాలిటీ. ఇదిగోండి అలాగే నడుచుకుంటే ఎదరికొచ్చాము ఇంకా కొన్ని కోట్లు. మీరు అనుకోవచ్చు అదే ఏం కనబట్టలేదు కదండి బాబు, జనం అండి బాబు. అసలు ఎక్కడ ఫ్రీ ప్లేస్ లేదండి. ఇక్కడేదో కొంచెం కనిపించింది. ఈ టైంలో ఫ్రీ ప్లేస్ ఏంటనుకుంటున్నారు? 12 గంటలు అవుతుంది, 12 అలాగా అంటే 12-2 అలాగ అవుతుంది ఆ టైంలో అన్నమాట. ఇక్కడ చూడండి ఇక బోట్ షికారండి. ఈ బోట్లో కూర్చుంటే అలా ఒక రౌండ్ వేస్తాడనమాట చుట్టుపక్కల అంతా. ఇది కూడా ఒక రకమైన అడ్వెంచర్ అని చెప్పాలి. చాలా బాగుంటుంది. మీరే చూడండి అసలు అలా నడుచుకుంటూ వస్తే పేకాట ప్యాలెస్ కూడా వచ్చాను. పేకాట ప్యాలెస్ ఏంటనుకుంటున్నారు? మాజాంగ్ అని అంటారండి వీళ్ళు. మనకు ఆల్మోస్ట్ పేకాటతో సమానమే అది కూడా. సో అది ఆ హాల్ కూడా వచ్చింది. కానీ లోపలికి వెళ్ళడానికైతే మనం మనీ కట్టాలి అది ఇది అన్నాడు. సో లైట్ తీసుకున్నాను నేను, ఎందుకంటే పేకాట చూడడం ఎందుకులేంటి తర్వాత మనం వెళ్దాం అని చెప్పేసి. కొన్ని రైడ్లు అయితే ఉన్నాయండి, కానీ రైడ్లు అయితే నేను ఇంకా వీడియో తీయలేను. నేను లోపలికి ఎక్కానంటే బయట నుంచి ఇటు తీస్తుంది తప్ప నేను తీయలేను. కాబట్టి ప్రస్తుతానికి ఏ రైడ్లు తీయట్లేదు. ఎందుకంటే ఈరోజు మాత్రం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం అంతా ఒక అవుటర్ లుక్ వేసేయాలి. మార్నింగ్ ఈవినింగ్ డిఫరెన్స్ మీకు చూపించాలి. ఆ తర్వాత లోపల ఉన్న రైడ్లు ఏంటో రకరకాల గోల్ ఏంటో మొత్తం చూపిస్తారండి మీకు. దాంతోపాటు చాలా ట్రెడిషనల్ ఏరియాస్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాం. అసలు ఆ పెయింటింగ్ ఏంటో, ఆ పెయింటింగ్ నుంచి దీన్ని ఎందుకు చేస్తారో ఆ కైరానే చెప్తుంది. మీరే వినండి ఒకసారి. Okay. That describe like how that in that time the people living. So this zoo actually is a 1-to-1 copy from that pit. They built just from the pit. Oh. Is that moving? Oh my god. కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చైనీస్ వాళ్ళు చెప్పించడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది కామెంట్లో వేసేసుకుంటున్నారు ఏంటంటే అబ్బా నీకేం తెలుసు అది దాని గురించి దీని గురించి అని చెప్పేసి. సో మనకు కొంచెం అవగాహన చాలా క్లియర్గా నేర్చుకునే మీకు చెప్తానండి నేను ఆ విషయాలు. ఇగోండి ఈ ప్లేస్ వచ్చేసి అసలు యాక్చువల్లీ చాలా మంచి ప్లేస్ అండి. కానీ దురదృష్టవశాత్తు దీనికి ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది, నిన్నే జరిగింది అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా పెద్ద ప్రోగ్రామ్ అయితే జరగాలండి. కాకపోతే ఏమైందంటే ఫైర్ వచ్చింది మాట. ఫైర్ వచ్చేసి మొత్తం అంతా కాలిపోయింది నిన్న నైట్. సో కాలిపోవడం వల్ల ఏమైందంటే మొత్తం అంతా ఆపేశారు, అవి ప్రోగ్రామ్స్ మొత్తం అన్ని స్టాప్ చేశారు. నిజంగా ఇక్కడ ఉన్నట్లో ఇదే చాలా హైలైట్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఫైట్ చేయడాలు అది ఇది భలే చూపిస్తారు. కానీ అదే కాలిపోయింది నిన్న, చాలా దారుణం కాలిపోయింది అనమాట. సో మనం తీయడానికి వీలు లేకుండా అయిపోయింది ఈసారి. ఆ ఫైర్ యాక్సిడెంట్ గోల్ ఏంటో, ఆ తర్వాత నైట్ వ్యూలు ఏంటో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. కానీ మార్నింగ్ అయితే మనం మొత్తం అంతా ఒక రౌండ్ వేసేద్దాం. ఇదిగోండి జనాలు ఇప్పుడు అందరూ రెస్ట్లు తీసుకుంటున్నారు ఇక్కడ. అక్కడ చిన్నపిల్లలకి మాత్రం ఒక ప్లేస్ ఉంది కొంచెం ఆడుకోవడానికి. ఏరియా అంతా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ అన్నమాట. ఇది మాత్రం పక్కా చూసుకోవాలండి. ఎందుకంటే మనం చిన్నపిల్లలతో బయటకు వచ్చినప్పుడు చాలా పాటలు ఉంటాయి. అసలు ఈ ఏరియాలో వచ్చేసి ఆ షో ఉంటే మాత్రం పిచ్చ హైలైట్ మాట. కానీ ఆ షో అయితే నాశనం అయిపోయింది. అది కూడా ఒకళ్ళ ఏమంటారు ఒకళ్ళ అజాగ్రత్త వల్ల. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అసలు ఈ వీడియో నేను తీసింది 4 గంటలు, అది 3.5 గంటలండి. మీరు నమ్ముతారో లేదో కానీ 3.5 గంటలు నేను వీడియో తీశానండి. అందులోంచి కట్ చేసి ఓ 20 నిమిషాలు తీయడానికి ఎంత కష్టపడ్డానో మీకు తెలియదు. అసలు ఎన్నో పాటలు అయితే మిస్ చేస్తాను. కానీ అంత వీడియో మీకు చూసిన అంత బోరింగ్ ఉంటుందని చెప్పేసి నేను తీస్తాను అనమాట. ఒకవేళ ఇంకా ఏమన్నా చూడాల్సినవి మీరు ఇంకా చూస్తావా అంటే మాత్రం కామెంట్లో పెట్టండి. ఆ కట్ చేసింది కూడా మనం పుష్పలాగా యాడ్ చేసి ఇంకో సిరీస్ చేసేద్దాం.
అది చూసారా, మీకు ఇంత డ్రోన్లో చూపించాను చూడండి గత వీడియోలో, అవన్నీ వ్యూ మాట. ఇది నైట్ వ్యూ వచ్చేసి అది, ఇది మార్నింగ్ వ్యూ. ఎంత బాగుందో చూడండి ఒకసారి. మీరు అనుకోవచ్చు మరి మార్నింగ్ కూడా డ్రోన్ ఎగరేయచ్చు కదా అని చెప్పేసి. మార్నింగ్ డ్రోన్లు అలౌడ్ కాదండి, నాకు అదే అర్థం కాల. నైట్ ఎందుకు అలౌడ్, మార్నింగ్ ఎందుకు అలౌడ్ లేదు, ఈ విషయం మీద నేను ఖచ్చితంగా చూడాలి. అసలు కారణం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇదండి. ఇప్పటికి దొరికి ఒక ప్లేస్కి వచ్చాం. ఈ ప్లేస్లో ఏంటంటే అక్కడ ఇవి రైడింగ్ అన్నమాట, హార్స్ రైడింగ్ చాలా స్పెషల్. ఎదురేమో లండన్ బ్రిడ్జ్ లాగా, అది మధ్యలోకి వెళ్ళినప్పుడేమో ఆ బ్రిడ్జ్ ఏమో ఎత్తుకుంటుంది, ఆ బ్రిడ్జ్ లేనప్పుడేమో అదే ఆ బోట్ లేనప్పుడేమో ఆ బ్రిడ్జ్ మూసుకుంటుంది అన్నమాట. సేమ్ అంతే, లండన్ బ్రిడ్జ్ ఈస్ ఫాలింగ్ డౌన్ ఓ, అది ఆ టైప్లో అన్నమాట. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వచ్చేసి కిందకి వెళ్తుంది అన్నమాట, జనాలు నడవచ్చు. భలే ఉంది కానీ ఫీల్ అయితే బాగుంది. ఎంతో పెద్ద బ్రిడ్జు కాదు, పెద్దదేమీ కాదు, కానీ నిజంగా బాగుంది. నేను వాళ్ళని అడిగాను అనమాట, ఒరే ఈ టెక్నాలజీ ఇదివరకు కూడా ఉందా మీకు, ఉందా లేదా ఇప్పుడు ఎలా పెట్టారా అట్రాక్షన్ అంటే, అబ్బే ఉండేది మాకు. అంతే కదండి, చైనీస్ వాళ్ళని ఏవి అడిగినా ఒకటే అంటారు, అబ్బే మాకు ఎప్పటి నుంచో ఉందా, మాకు తాతల పూర్వం నుంచి ఉందా అంటారు. ఏమన్నా అడిగితే ఒకసారి టిష్యూస్ గురించి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయింది అన్నమాట వీళ్ళతో పాటు. అరే టిష్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే మేమే క్రియేట్ చేస్తామంటారు. అసలు ఏది అండి, అసలు ప్రపంచంలో ఏదైనా అసలు ఏమి అడిగినా కదా మా చైనానే క్రియేట్ చేసింది. కానీ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారంటే మనం కూడా ఖచ్చితంగా నమ్మేస్తాం. ఇంకా ఓకే ఇదేనండి, కానీ నిజం ఎంతవరకు ఉన్నదో మనకి తెలిసిన వాళ్ళకి తెలిసినంతవరకు అంతే. ఎందుకండి చెస్ గేమ్ ఇంట్రడ్యూస్ చేసింది వరల్డ్కి ఎవరండి, ఇండియా. కానీ వీళ్ళు ఏమంటారండి, మాకు ఇంకో చైనీస్ చెస్ ఉంది, ఆ చైనీస్ చెస్ నుంచి ఇండియన్ పీపుల్ ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేసింది ఆ ఇండియన్ చెస్ అంటారు. అసలు ఏంటో ఇదిగోండి, బయట ఉంటాయి చూడండి చాలా బుడబుక్కల ఆటలు అది ఇది అని చెప్పేసి చాలా ఉంటాయి చూడండి, అలాంటివి ఇది కూడా ఫైర్ మాట. ఫైర్తో అన్న గిర్రా తిప్పుతున్నాడు, అసలు మామూలుగా కాదుగా చూసారా అది మాట. అంటే ఇదివరకు టైంలో బయట కాలక్షేపం మనకి టీవీలు ఎల్సీడీలు ఏమి లేవు కదండి. ఆ టైంలో వచ్చి యూట్యూబ్ కూడా లేదు, మన ఛానల్ పెడదామంటే ఆ టైంలో. సో ఆ టైంలో ఉన్నది ఒకటే ఇది, ఇలాంటివి బయట చేసుకోవడం. ఇలాంటి చూసే వయసులో 18 years కూడా ఉండవండి మొబతను. ఎలా తిప్పేస్తున్నాడు, ఏదో కర్రపెట్టి తిప్పేస్తున్నాడు అంత ఫైర్ బాల్ని. నిజంగా నా వల్ల అయితే అమ్మో దేవుడా, ఏదో ఈ మూవీలో తీసుకోవాలండి నిజంగా చెప్తున్నాను. ఎవరైనా మూవీలు సంబంధించిన నా వీడియోలు చూస్తే మాత్రం పక్కా చెప్పండి, నేను ఆ అడ్రస్ కూడా ఇస్తాను మీకు. చూడండి చిన్నపిల్లడు అసలు ఏం తిప్పుతున్నాడు అది, దేవుడా. అవి వైర్లు అండి బాబు, కర్రలు కాదు అసలు, కర్ర వైర్లకి చివరిని అంటించినాయి మాట. అది అసలు పిచ్చాడు కదా. ఎంతసేపు తీస్తానే ఉన్నాను, కాసేపు తీసి ఆపేద్దామంటే మాత్రం వాడి టాలెంట్ మాత్రం చూస్తానే ఉండిపోవాలి. ఇలాగా జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. మామూలుగా టైంలో కూడా ఇంత ఉంటాయి కానీ ఇన్ని షోలు అయితే ఉండవండి. ఈరోజు షోలు మీకు చెప్తే అసలు మత్తిపోతుంది. షోలు వచ్చేసి 168 షోస్ మాట. అసలు మనకు రోజు సరిపోదు, ఒకరోజు చూడడానికి ఇంపాసిబుల్. వాళ్ళని అడిగితే అన్నారు, నువ్వు ఖచ్చితంగా అన్ని షోలు చూడాలి, అది చూడాలంటే 5 రోజులు. అంటే వీళ్ళ స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది 7 రోజులు కదా, 5 రోజులు ఈ షోల్లోనే అయిపోద్ది అన్నమాట. అంత బాబు అంత బాగా చేశారన్నమాట. ఇదిగోండి ఈవిడ కూడా చూడండి, ఈవిడ టాలెంట్ ఏంటి చేసి కాళ్ళు ఎత్తి దానిపైన ఇవి ఉంటాయి చూడండి, అవి రుబ్రోళ్ళు ఏవి ఉంటాయి చూడండి, ఆయన్ని తిప్పుతారు. అది వైన్ ఇది వరకు అలా చేసేవారన్నమాట అమ్మాయిలు. అలాగే చేసిన వైన్ చాలా ఎక్స్పెన్సివ్, చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళ భావన. అందులో వైన్ ఉందన్నమాట. సో ఆ వైన్ ఏంటంటే గిరా కాళ్ళు తిప్పుతారు. సో ఏంటంటే ఆ వైన్ అనేది శుద్ధి అయిపోద్దాం మిక్స్తో ఏంటో మరి ఏ తలకాయ ఏదో అవుద్ది. సో దాన్ని ఏంటంటే అమ్ముతారు బయటికి. ఆ షో అయిపోయిన తర్వాత ఇంకా రకరకాలుగా చేసిందిలేండి చాలా వరకు. సో ఆ షో అయిపోయిన తర్వాత ఇదిగోండి బయటకు వచ్చామన్నమాట. ఇంకొచ్చి ఇక్కడ జనాలు లేరండి అని చెప్పి, చాలా పెద్ద ప్లేస్ అండి. మ్యాక్సిమం జనాలు అందరూ షోలు జరిగే చోట్ల, రైడ్లు జరిగే చోట్ల, ఇలాంటి చోట్ల ఉన్నారు తప్ప ఇలాంటి చిన్న సింపుల్గా ఉన్న చోట్ల మాత్రం జనాలు తక్కువ ఉన్నారు. సో మనం రెస్ట్ తీసుకోవడానికి ఇదే మంచి ప్లేస్. కానీ ఇక్కడ చాలా టచింగ్ సీన్ చూసారండి. ఒక ముసలాయన ఒక ముసలావిడ సెల్ఫీ తీసుకుంటున్నారు. ఎంత ఓల్డ్ కపుల్ అయినా చూసారా, సో మచ్ ఎంత రొమాంటిక్గా తీసుకుంటున్నారో సెల్ఫీ. మీరు అసలు కింద ఒక్కసారి కామెంట్లో వాళ్ళ గురించి ఒక్క చిన్న విషయం చెప్పండి. నిజంగా ఇతను చూసే ఈ స్టాచ్యూ అనుకున్నారేమో, నిజమండి బాబు. మనలో ఇండియాలో ఉంటారు అంటే గాలి బాబాలు, అలాంటి ఈయన కూడా గాలి బాబా అన్నమాట. ఇక్కడ చూసారా కమాండ్లో పెట్టుకుని గాల్లో ఎగురుతున్నట్టు, అది ఒక చిన్న కర్ర మీద చేతి పెట్టి. అబ్బా, ఇంకా ఇది ఆ టైంలో ఉన్న జమీందారు గారి ఇల్లు మాట. బయట గొట్టం చూడండి, దాని బయట గుయ్యి అంటే పైకి వస్తాయి మాట, వాటర్ పైకి వస్తుంది.
నార్మల్గా అదేంటంటే లోపల ఉన్న వాళ్ళని పిలవడానికి ఉన్న కాలింగ్ బెల్ మాట అది. నేను అనుకునేవాడిని అదేంటిది గుయ్యి అని అడుగుతారు, అందులోంచి నీళ్ళు వస్తాయి, ఎంత హైట్ వస్తుందో అని చెప్పేసి చూస్తారని తెలుసు. కానీ నాకు ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏంటంటే అది కాలింగ్ బెల్ మాట. బయటకు వచ్చి ఓకే అండి, మొత్తానికైతే షూటింగ్ అయిపోయింది. ఇదండి ఈరోజు కైఫాంగ్లో స్పెషాలిటీ. ఇక్కడ మన సంక్రాంతి స్పెషల్ అని చెప్పాలి. చాలా వరకు మీకు చూపించాను. ఇక్కడ మీకు ఇంక ఈ వీడియోలో ఏమి నచ్చాయో కింద కామెంట్లో చెప్పండి. చాలా కష్టపడ్డానండి. చూసిన వాళ్ళు కొంచెం లైక్ కొట్టారనుకోండి, నాకు చాలా ఏమంటారు నూతన ఉత్సాహంతో మళ్ళీ చేస్తాను అన్నమాట వీడియోలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్.